డీజే టిల్లు కొట్టు 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 అయ్యా బాబాయ్ నాకే ఇట్టా ఉంది. మరి మీలాంటి వాళ్ళకి ఎట్టా ఉండాలి నాయన? నాకు తెలిసి ఇక ముందు ముందు రాధిక జాతి అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుందేమో. సింగిల్గా ఉండే మగపిల్లలకు చెప్తున్నా, కాస్త జాగ్రత్తగా ఉండండి. రాధిక జాతి లాంటి వాళ్ళు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వాళ్ళ గురించి ఆలోచించింది పువ్వు లాగుందని ఇంకేదో లాగుందని చెప్పేసి తొందరపడి ఆ పువ్వును పట్టుకుందాం అనుకుంటే కింద ముళ్ళు కూడా ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్తగా ఉండాలని సింగిల్కి అయితే నేను హెచ్చరిస్తున్నా. ఫ్యామిలీస్ అంటే టచ్ చేయరనుకో, రాధిక జాతి ఎదురైన టచ్ చేయరు, కొంచెం దూరంగానే ఉంటారు. సింగిల్కి అయితే చెప్తున్నా, ప్రతి పాట ప్రతి సాంగ్ డీజే టైప్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో డీజేలు కొడుతుంటే మొత్తం సిటీ సరౌండ్ కూడా సౌండ్ వినపడుతుంది. ఆ రేంజ్లో ఉన్నాయి ప్రతి పాట. సిద్ధు కూడా ఒక మాట ఉన్నాడు, అన్న వాళ్ళకి వీళ్ళకి ఇస్తే తేడాగా ఉన్నది, నాకు నేను రాసుకుంటేనే నాకు నేను చేసుకుంటేనే బాగుందని చెప్పి తనే రాసుకుంటున్నాడట. ప్రతి డైలాగ్ అద్భుతం భయ్య, నభూతో నభీషత్ అంటారు చూసారా, అలా ఉన్నాయనట. సూపర్ డైలాగ్స్ అయితే అద్భుతం ఉన్నాయి. ఇక స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ ఉన్నది. సినిమా అయితే 5కు 4+ ఇచ్చేసుకోవచ్చు. ప్రతి డైలాగ్ అద్భుతం, ప్రతి సీను సంచలనం అనిపించేస్తుంది. ఏంట్రా బాబు అనుకునేసరికి రచ్చ చేస్తూ ఉంటాడు. అనుపమ చాలా డైలాగులు కొట్టిరు కొంతమంది కుర్రాలు, అల్లం బెల్లం అనుపమ మా పెళ్ళం అని చెప్పేసి. ఇక నుంచి నాలంటోడు కూడా అంటాడేమో, ఎందుకంటే ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే అద్భుతంగా అనిపించేసినాయి. రాధిక ఎంట్రీ ఉన్నది, రచ్చ రాధిక ఎంట్రీ రచ్చ అవుతుంది మళ్ళీ. సో మనకు ఇంకో పార్ట్ 3కి కూడా ఆప్షన్ ఉన్నది. కొట్టేసుకుంటూ వెళ్ళిపోయేటట్టున్నాడు. దీన్ని ఏమంటారు, కంటిన్యూగా ఏదో ఇన్ఫినిటీ ఏదో అని అంటున్నారు. మన ఇంగ్లీష్ సినిమా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక పాట స్టార్ట్ చేసి 4, 5, 7 పాటలు తీస్తారుగా, ఆ టైప్లో డీజే టిల్లు పెట్టేసుకొని 3, 4, 5 ఏదైనా చేసేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంది. ఎక్కడ 1 మినిట్ కూడా ఈ సినిమాలో ఈ సీన్ బాగా లేదు అనే ఆప్షనే దొరకలేదు. బోరింగ్ ఎక్కడ కనిపించలేదు. ఇక బోర్ తాగినా నాకు నిద్ర వచ్చింది అంటున్నా, రాత్రి వాడు పిల్లగా బీర్లు తాగి వచ్చి ఉంటాడు, వానికి నిద్ర వచ్చి ఉండేది, బోరుకుంటే. అంతకు మించి సినిమాలో మైనస్ పాయింట్ అనేది ఎక్కడ కనపడలే. చాలా అంటే చాలా ఉన్నాయి. రాధిక జాతి లాంటి వాళ్ళు కనపడితే సింగిల్స్ కొంచెం దూరంగా ఉండండి. ఇక్కడ నవ్వుతున్నారు రాధికలో ఎవరో నాకైతే తెలియదు, కానీ అటువంటి వాళ్ళకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. అద్భుతమైన మూవీ, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. టిల్లు లాగా అందుకనే చెప్తున్నా, రాధిక జాతి ఎదురైనప్పుడు టిల్లు లాంటి వాళ్ళు కానీ సింగిల్స్ కానీ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్ళు బీరు తాపించినా, ఇంకేం తినిపించినా, ఏం కేకులు తినిపించినా, బిల్లు మీతోటి కట్టినా, వాళ్ళు బిల్లు కట్టినా కానీ రాధిక జాతి ఎదురైతే మాత్రం అసలు రారా అని పిలిచినప్పుడు పిలితే వినపడే సౌండ్ ఉంటుంది, అంతకన్నా దూరంగా ఉండి రారా ఇటు రారా అని రకరకాల వేషాలు వేసుకుంటే పిలుస్తారు. అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. చంద్రముఖిలో కొన్ని సన్నివేశాలు ఇక రారా అనే పాట ఆ మ్యూజిక్ కూడా వచ్చింది, రచ్చ చేసిన కొన్ని పాత టైల పాత సాంగ్స్లు కూడా కల్పించారు. ప్రతి సీన్ అద్భుతం అనిపిస్తుంది. నేనైతే సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఇంత అద్భుతమైన మూవీ ఇంతకుముందే చూలే. ఫస్ట్ మూవీ బాగుంటే ఇది చాలా బాగుంది. ఇక 3వ మూవీ త్రిపురార్ లాగా ఒక రచ్చ చేస్తుంది కాబట్టి హిందీలో ఒక డబ్ చేస్తే మాత్రం నార్త్ ఇండియన్స్ మాస్ పీపుల్స్ అయితే ఎవరు ఉన్నారో రచ్చ చేస్తారు, మసూస్తారు. అవసరం అయితే వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చుతారు. అంత అద్భుతంగా ఉంది మూవీ. సిద్ధు జొన్నలగడ్డ సెల్యూట్. నాకు తెలిసి డైలాగ్స్ నువ్వే రాసుకున్నట్టున్నావు, మస్తు రాసుకున్నావు కాక, కిర్రాకున్నది. నాకే తెల్లగా అయినోనికే ఎట్టనో అవుతుంది. ఇక మరి యూత్కి ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూసుకోర్రి. అద్భుతమైన మూవీ. డీజే టిల్లు స్క్వేర్ సూపర్. రాధిక జర దూరంగా ఉండమ్మా, నేను సింగిలే, ఐ డోంట్ వాంట్ మింగిల్. థ్యాంక్ యూ.